వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జిల్లా సరిహద్దులు దాటి విస్తరించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. వెంకటగిరి బస్టాండ్ డిపోను సందర్శించిన ఆయన ఆగస్టు 15 ప్రారంభించనున్న ఈ పథకానికి సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సేవలను ఉచితంగా అందించడమే లక్ష్యమన్నారు. ఈ పథకం అమలు సజావుగా ఉండేలా జోన్ల వారీగా సమీక్షలు నిర్వహించామని తిరుమలరావు ధృవీకరించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఇన్స్టంట్ బీర్ కేఫ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నగరంలోని ప్రతి 5 కిలోమీటర్లకు, పట్టణాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మినీ బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. భారత సైన్యం సోమవారం భారీ విజయాన్ని సాధించింది. భారతీయులను గాయపరిచిన ముష్కరులను ఆర్మీ మట్టుబెట్టింది. పహల్గాంలో మారణహోమం సృష్టించిన 3 ఉగ్రవాదుల అంతు చూసింది. ఇక పహల్గాం సూత్రధారి సులేమాన్ మూసా ఎన్కౌంటర్లో హతమయ్యాడు. పహల్గాం ఉగ్రదాడికి ఇతడే కీలక సూత్రధారి కాగా భారతీయులు ఆశ్చర్యపడేలా కీలక ఉగ్రవాది మూసాను సైన్యం అంతం చేసింది. పక్కా ప్రణాళికలతో భారత సైన్యం సోమవారం ఆపరేషన్ చేపట్టింది. శ్రీనివాస కళ్యాణోత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి టీటీడీ కసరత్తు మొదలుపెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు, విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించింది. దీనిపై టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలారావు తాజాగా సమీక్ష నిర్వహించారు. కలియుగ దైవం శ్రీనివాసుడి వైభవాన్ని మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు శ్రీనివాస కళ్యాణోత్సవాలను చేపడుతున్నామని అన్నారు. శ్రీనివాస కళ్యాణోత్సవాలను వ్యాపార దృక్పథంతో కాకుండా భక్తిభావంతో నిర్వహించే సంస్థలు, నిర్వహణ వ్యక్తుల ఎంపిక ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఆ పార్టీ అరాచకాలపై కార్యకర్తలు పోరాడాలని జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో విజయానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కృషి చేశారని, పదవుల విషయంలో కార్యకర్తలు అసంతృప్తి చెందవద్దని, దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు వస్తాయన్నారు. స్థానిక సంస్థలు అలాగే విద్యా ఉద్యోగాల కల్పనలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 2 బిల్లులను వెంటనే చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి గౌరవ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని 6 ఉమ్మడి జిల్లాల్లో రోజుకు అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున 6 రోజుల పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. యాత్రలో భాగంగా ప్రతిరోజు శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేలా టీపీసీసీ షెడ్యూల్ రూపొందించింది. యాత్రను సమన్వయం చేసేందుకు 5 సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషాప్రియకు పెద్ద ఊరట లభించింది. ఆమె మరణశిక్ష ఇప్పుడు అధికారికంగా రద్దయింది. గతంలో వాయిదా పడ్డ నిమిషాప్రియ మరణశిక్ష ఇప్పుడు పూర్తిగా రద్దు చేయబడిందని గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించి యెమెన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు వెల్లడి కాలేదని, దీన్ని నిర్ధారిస్తూ భారత విదేశాంగ శాఖ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. నాసాతో కలిసి కీలక ప్రయోగానికి రెడీ అయింది. రేపు జిఎస్ఎల్వి F-16 రాకెట్ను ప్రయోగించనుంది. దీనికోసం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు కౌంట్ డౌన్ను ప్రారంభించనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ద్వారా నింగిలోకి నిసార్ ఉపగ్రహాన్ని పంపించనున్నారు. వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమరశంకం పూరిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం భాషా ఆందోళనకు నాంది పలుకుతున్నట్టు ప్రకటించారు. బీజేపీ ఎన్నికల సంఘం దొడ్డిదారిన ఎన్ఆర్సీని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని, బెంగాలీ మాట్లాడే ప్రజలపై భాషాపరమైన ఉగ్రవాదాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆమె ఆరోపించారు. నా ప్రాణాలనైనా అర్పిస్తాను, కానీ భాషను విడవనని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించడానికి ఎంత దూరమైనా వెళ్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆశించిన రాజకీయ, సైనిక లక్ష్యాలను చేరుకున్నందువల్లే ఆపరేషన్ సింధూర్కు విరామం ఇచ్చామని, ఈ విషయంలో మనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే ఈ ఆపరేషన్ను పునరుద్ధరిస్తామని హెచ్చరించారు. పాల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి సోమవారం లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఇవి దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.